ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. బైబిల్ స్టడీ కార్యక్రమంలో గత 2 వారాల క్రితమే వద్దాం అనుకున్నాను, కానీ ఒకసారి వచ్చేలేకి కుటుంబ ప్రార్థనలో ఉన్నాం. తిరిగి మరలా ఈ వారం రావడానికి అవకాశం దొరికింది. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనము బైబిల్ యొక్క స్టడీగా మనము బేస్తువారము ప్రతి వారంలో కూడుకునే ఈ సమయంలో కొద్ది వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈ సమయంలో అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 13వ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథం 1-2 వచనాలను మనం చదువుకుందాం. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేన్, సౌలు, ప్రవక్తలను, బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకించుడని వారితో చెప్పాను. ఈ మాట ధ్యానించే ముందు మరొక వచనాన్ని కూడా మనం చూద్దాం. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. ఈ 2 వచనాలను చదివిన తర్వాత దేవుని కృపను బట్టి ఆ మాటల యొక్క వివరాలను మనం తెలుసుకుందాం. తిమోతిలకు అపోస్తలుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 4వ అధ్యాయము 11 నుంచే చదువుదాం, ఎందుకంటే అది పారాగ్రాఫ్గా ఉంది కాబట్టి. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటి యందే సాధకము చేసుకునుము. నిన్ను గురించియు నీ బోధన గురించియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నీవు బోధించు వారిని, నీ బోధ వినువారిని రక్షించుకుందువు. ఈ మాటలు మనము ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు పత్రికలలో రాస్తున్నాడు భక్తకోటికి. అపోస్తల కార్యముల గ్రంథం కానీ, అలాగే తిమోతిలకు రాసిన పత్రిక కానీ, ఎన్ని పత్రికలు రాసి ఉన్నాడో మనందరికీ తెలుసు. కొందరు 13 అంటారు, కొందరు 14 అంటూ ఉంటారు. మొత్తానికి ఆయన భక్తకోటికి చాలా పత్రికలు రాసిన సంగతి మనకి తెలిసినవే. ఇక్కడ మనం చదువుకున్న ఈ మాటలలో మనం చూసినప్పుడు బోధ అనే మాటను మనం చూస్తున్నాం. ఆత్మీయ కుమారుడిగా చెప్పబడిన తిమోతికి పౌలు చెబుతున్న మాట. ఆ మాటల్లో మనం చదువుకున్నాం, ఎంత జాగ్రత్తగా చెబుతున్నాడో చూడండి. యవనస్తుడని నీ యవనమును బట్టి తృణీకరింపక అనే మాటలు చూస్తున్నాం. ఎలాంటి విషయాల్లో, ఏ విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఇవన్నిటిని నీవు మనస్కరించాలి, అనుసరించాలి, వాటిని సాధకము చేయాలి.
చదువుటయందు అనే మాట కూడా ఉంది. చదువుటయందును బోధించుటయందును అని కూడా ఉంది. ఈనాడు మనము బోధించేటప్పుడు బోధ విషయాల్లో మనం చూడాలి జాగ్రత్తగా. అపోస్తలుడైన పేతురు కూడా అపోస్తల కార్యంలో మొట్టమొదటి 2వ అధ్యాయంలో బోధిస్తూ ఉండగా 3,000 మంది రక్షింపబడ్డ విషయాన్ని మనం చూస్తున్నాం. రక్షింపబడిన వారి విషయాల్లో 4 విషయాలు మనం చూస్తాము. అక్కడ చెప్పాడు మనకి 42వ వచనంలో, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. వీటిలో కూడా మొట్టమొదటి మాట ఏంటంటే అపోస్తుల బోధ చాలా విలువైనది. ప్రసంగ వేదిక ఎలా నడిపిస్తూ ఉంటే ఎవరైనా సంఘంలో పెద్దలు కానీ విశ్వాసులు కానీ ఎవరైనా కానీ సంఘము అలా నడిపించబడుతుంది అని అర్థం. సంఘాన్ని అటు మలిపిస్తున్నారని అర్థం. అలాగైతే సంఘంలోనే వ్యక్తులనే కాదు ఎవరినైనా కానీ ఇక్కడ నిలబడి బోధించే విధానాన్ని బట్టి చాలామంది దానికి లోబడాలి, వినాలి, అనుసరించాలి అని చూస్తారు. అలాగైతే వేదికను నిలబడి బోధించేవారు ఎలా ఉండాలంటే వాక్యానుసారంగా మనం బోధించేవారంగాను ప్రభువు దగ్గరికి నడిపించేవారులాగాను మన బోధలు ఉండాలి. ఇక్కడ నిలబడి ఏ వ్యక్తి కూడా తన యొక్క తెలివిని ప్రదర్శించాలనుకోరు. వాస్తవంగా తనకు తెలిసింది బోధించాలనుకోరు. అలా అనుకుంటే కరెక్ట్ కాదు అసలు. అలాగే టైం పాస్ చేయడానికి మాత్రం నుంచోరు. అంతేకాకుండా ఏదైనా ఒక వాక్యం తీసుకొని ఫలానా వ్యక్తికే తగలాలి, వారికే అర్థం కావాలి, వారే నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో కూడా నిలబడరు ఎవరు. అది గుర్తుపెట్టుకోవాలా. అలాగ నిలబడితే అది కరెక్ట్ కాదు. వాక్యం చెప్పేటప్పుడు ఒక వ్యక్తి కోసం రారు. వాక్యంతో బోధిస్తూ ఉండగా మనకు తగిలితే సరి చేసుకోవాలి, గురి పెట్టుకొని చెప్పేది కాదు. మరి అలాంటప్పుడు వాక్యాన్ని బోధించేటప్పుడు ఎలా ఉండాలనో పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి తెలియజేస్తున్న మాటలు. కాబట్టి ఆ మాటలు మనం ఆలకించేటప్పుడు ఎలా ఉండాలంటే ఈ సమయంలో మనము మరొక మాట కూడా చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, భక్త కోటికి రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 31 లేక 39 నుంచి కూడా 29 నుంచి కూడా చూద్దాం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 29 నుంచి చూద్దాం. 12వ అధ్యాయము 29 నుంచి చూద్దాం. అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషల అర్థం చెప్పుచున్నారా, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోన్నతమైన మార్గమును మీకు చూపుచున్నాను అంటున్నాడు. అంటే వరాలు చాలా ఉన్నాయి, ఆత్మీయమైన వరాలు. వీటిని కృపావరాలని చెప్పాడు. చాలామంది రకరకాలైన బోధకులు ఈనాడు మనం చూస్తున్నాం. మన సహవాసాల్లోనే కాదు, అనేకమైన సహవాసాల్లో బోధకులను మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు చాలా కృపావరాలు ఇచ్చాడు. ఇక్కడ కొన్ని మాత్రం చెప్పాడు, ఇంకా మనం అనుసరిస్తూ ఉంటాం. అందరూ బోధకులా, అందరూ ప్రవక్తలా, అందరూ భాషలు మాట్లాడేవారా, అందరూ భాషలు అర్థం చెప్పేవాళ్ళ అని. అంటే ఇవన్నీ ఏంటి? కృపావరాలు. అయితే ఈ కృపావరాల్లో ఇక్కడ మనం 31వ వచనంలో ఒక మాట చూస్తున్నాము. కృపావరాలలో శ్రేష్టమైన వాటి యందు ఆసక్తి కలిగి ఉండండి అన్నాడు. అంటే కృపావరాల్లో శ్రేష్టమైనవి ఉన్నాయంట. అంటే శ్రేష్టము కాని కూడా ఉన్నట్లెక్క. ఒకసారి ఆలోచించండి.
శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి అన్నాడు కదా. శ్రేష్టమైన వాటిని అన్నాడు అంటే శ్రేష్టమైనవి ఉన్నాయంటే శ్రేష్టము కానివి కూడా ఉన్నాయేమో. కొంతమంది అనుసరిస్తూ ఉంటారు కదా, అది వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కాదు. కొన్ని వరాలు ఎంతవరకు కొనసాగినవో ఎక్కడ ఆగిపోయినాయో అందరికీ అర్థం కాదు, చెప్పినా ఎనరు, అది ఒక వాదన అయ్యిద్ది. మరి అది రీజన్ కాబట్టి పౌలు ఏమన్నాడంటే శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి అంటున్నాడంటే శ్రేష్టమైన వరాలు ఉన్నాయి, అలాగైతే శ్రేష్టము కానివి కూడా ఉన్నాయి. మనం అనుకున్న వరాలలో కదా శ్రేష్టము కానివి కూడా ఉన్నాయి అన్నమాట. అయితే శ్రేష్టమైన వాటిలో ఇప్పుడు మనం బోధించే వరం శ్రేష్టమైనదా కాదా అని తెలుసుకోవటానికి ఇక్కడే 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇక్కడే 14వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం చూడండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. ఏమన్నాడు? విశేషముగా ప్రవచన వరమును అపేక్షించుడి అన్నాడంటే అర్థం ప్రవచించటము, ప్రవచించే వరం అంటే కూడా ఏమనుకుంటున్నారు, ఇక్కడ కూడా మళ్ళీ ఒక వేరే ఆలోచనకి వెళ్తూ ఉంటారు. ఏదో భవిష్యత్తుని చెప్పేది కాదు ప్రవచించే వరం అంటే. కొంతమంది ప్రవచన వరం అంటే ఇట జరుగుతుంది అట జరుగుతుంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కొన్ని సహవాసాల్లో భవిష్యత్తుని చెబుతారన్నట్టుగా. భవిష్యత్తుని చెప్పేది కాదు ప్రవచన వరం అంటే. ఏ సందర్భంలో ఇప్పుడు మనం వాక్యం చెబుతున్నామో, ఆరాధన సమయంలో చెబుతున్నావా, ప్రార్థనా సమయంలో చెబుతున్నావా, బైబిల్ స్టడీ కార్యక్రమంలో చెబుతున్నావా, ఇంకొక వేరే ప్రోగ్రాంలో మనం వాక్యం చెబుతున్నామా, ఆ సందర్భానికి చెప్పే వాక్యం కదా. ఆ వాక్యాన్ని అనుసరించి ఆ సందర్భానికి అనుసరించి చెప్పే వాక్యము అంతేనే కదా ప్రవచించటం అంటే. ప్రవచించడం అంటే ఏదో భవిష్యత్తు చెప్పడం కాదు. వాక్యంను తీసుకొని ఒక సందర్భాన్ని బట్టి మన దగ్గర కుటుంబ ప్రార్థన కానీ, సంఘ కూడికి కానీ, ఆరాధన కూడికి కానీ, విజ్ఞాపన కూడికి కానీ ఇలాంటివే కదా మనకుండేవి. అలాంటి కూడికలలో ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని సందర్భానుసారముగా వాక్యం చెప్పటమే ప్రవచనావరం అంటే. ఏదో భవిష్యత్తు చెప్పేది కాదు. ప్రవచన వరమును విశేషముగా అపేక్షించుడి అన్నాడు. అంటే వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా సందర్భాన్ని అనుసరించి చెప్పగలిగిన వాక్యము, దాన్ని విశేషముగా అపేక్షించుడు అంటే శ్రేష్టమైన వాటిలో ఇది ఒకటి. అపోస్తుల కార్యం కదా మనం చూసాం కదా 2వ అధ్యాయం 42వ వచనంలో ఏమంటాడు? వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి అనే మాట. మనకందరికీ తెలుసు, ఏ సందర్భంలోనైనా మనం ఒక వాక్యం తీసుకున్నామంటే, ఆరాధన క్రమమైన వాక్యం తీసుకున్నామంటే, ఆరాధన క్రమమైన వాక్యం చెప్పగానే ఉన్న వాళ్ళందరికీ ప్రభువుని ఘనపరచాలి, ఆరాధించాలనే భావన కలగాలి కదా. అప్పుడు నువ్వు తీసుకున్న కరెక్టు జనానికి అలాంటి మోటివేషన్ చేశారు అంటే నువ్వు కరెక్ట్ స్థాయిలోకి వచ్చినట్లు లెక్క, అంతే కదా. ఒకవేళ ప్రార్థనా కూడికలో మనం వాక్యం చెబుతున్నామంటే అయిపోయిన వెంటనే మనందరం ఎలాగ రావాలి? ప్రార్థనలోకి మనం ప్రభువుని అడిగేటట్టుగా ఉండాలి. ఒక హెచ్చరిక కూడికో లేకుంటే బైబిల్ స్టడీలో మనం బైబిల్ నేర్చుకోవాలనే కూడికలు, బైబిల్ గురించి అనేక విషయాలైన సంగతులు నేర్చుకోవాలనే కూడికలో చేరామనుకో, ఆ థాట్లోకి, ఆ ఆలోచనలోనికి మనం వెళ్ళిపోవాలి. ఒకవేళ సువార్త కూడికి చెప్పామనుకో, సువార్త వినగానే కొందరు ప్రభువుని నమ్ముకోవాలనే ఆలోచన మనసులో కలిగేటట్లుగా ఉండాలి. అప్పుడు మనం గోల్ చేరినట్లు లెక్క కదా. మనం తీసుకున్న పాయింట్, మనం చెప్పింది కరెక్ట్గా ఉన్నట్లు లెక్క. అది ప్రవచన వరం అంటే. ఒకవేళ సందర్భం ఎలాంటిదైనా, పెండ్లి సంబంధం అయినా ఇంకొక సంబంధం అయినా సరే, ఆ సందర్భానుసారంగా వాక్యాన్ని అనుసరించి చెప్పటమే ప్రవచన వరం. ప్రవచించడం అంటే అది కాలజ్ఞానం చెప్పినట్టుగా ఏదో భవిష్యత్తు చెబుతున్నామని కాదు. అలాగైతే
మనం ఇక్కడ చూస్తున్న విషయాల్లో ప్రపంచం మొత్తానికి మనలందరినీ దేవుడు ఏం చెప్పాడంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించండి అన్నాడు. మనమందరం ప్రకటించాలి. కేవలం ఇప్పుడు ప్రకటించాలి బోధకులు అంటే కేవలం నుంచున్న వాళ్ళే అనుకుంటున్నారు కదా. ఎవరైతే నుంచుంటారో, ఇప్పుడు నేను ఇంకోసారి మన సహోదరులు ఎవరైనా, దైవ సేవకులు ఎవరైనా, కేవలం వాళ్ళే అనుకుంటున్నారు. ఇప్పుడు మనమందరం కూడా స్త్రీలమైనా పురుషులమైనా వేదికనెక్కి బోధించము, కానీ మనం ఉండే స్థలాలలో మనం బోధిస్తున్నాం, రకరకాలుగా బోధిస్తున్నాం. పిల్లలుగా బోధించుకుంటున్నాం, భర్తలు నమ్మకపోతే భర్తలుగా బోధించుకుంటున్నాం, మనం వెళ్ళే ఆఫీసుల్లో వాళ్ళకి మాదిరికరంగా ఉంటున్నాం. అసలు బోధలు ఎన్ని రకాలు ఉంటాయి, బోధించే విధానం ఎలా ఉంటుంది? బైబిల్ గ్రంథంలో ఎన్ని సార్లు బోధించడం ఉందంటే, నీవు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును. అంటే హెచ్చరించడం అంటే ఏంది? వాక్యమును వారికి బోధించటం. ఇంటింటా బోధించుడి అని రాయబడింది, వ్యక్తిగతంగా బోధించుడి అని రాయబడింది. ఇంకా కొంతమంది అయితే పాటలలోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ బోధించుడి అని రాయబడింది. అంటే కొంతమంది పాట పాడుతున్నారంటే అర్థం ఏంటి? దేవునికి బోధ, మనుషులకి దేవుని బోధ చేస్తున్నారు. అనేక విధాలైన బోధ, వ్యక్తిగతముగా బోధించుడి అంటే మనందరం ఎవరు? అసలు పేతురు మొదటి పత్రికలో రాశాడు ఆయన 2వ అధ్యాయం 29వ వచనంలో, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, మనలను పిలిచిన వాని గుణాతిశయాలు మనము బోధించు నిమిత్తం. ఎందుకు మనం ఏం బోధించాలి? మనల్ని ఎవరైతే పిలిచారో ప్రభువులోకి కదా, ఆయన గుణాతిశయములను మనము బోధించేవారం. ఆయన గుణాతిశయాలను మనము బోధించేవారం. కుటుంబంలో కానీ పిల్లలం కానీ. అలాగైతే ఎవరైనా సరే కేవలం నుంచున్న ఒక పాస్టర్లే అనుకోబాగండి. మీరు కూడా వ్యక్తిగతంగా మీ కుమారులకి, మీ బిడ్డలకి, మీ భర్తలకి, మీ భార్యలకి వ్యక్తిగతంగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. పాట రూపంలో చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, అనేక విధాలుగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అట్టి వారందరికీ బోధ విషయంలో మనకు కావలసిన సంగతుల గురించి తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను తెలియజేయాలనుకున్నది బోధ విషయంలో ఎవరైనా సరే ఆ బోధ విషయంలో ఎలాంటి విషయాలు ఉండాలనో మనం తెలియజేస్తున్నాము. ఈ విషయాల్లో నేను తెలియజేయాలనుకుంటున్నాను. మనం మొట్టమొదటిగా చదువుకున్నామే అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదివాం కదా. అక్కడ కొందరు వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తుల పేర్లు ఒకసారి మనం గుర్తు చేద్దాం. చూడండి, మీరు చూడండి. మొదట కొరింథీయులకు రాసిన అపోస్తుల కార్యముల గ్రంథంలో కదా, అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 1 నుంచి రాయబడిన ఆ మాటల్లో ఏం రాయబడి ఉన్నదో ఆ మాటలు చూద్దాం. చూడండి, దేవుని రాజ్యము అంత్యోకయలోనున్న సంఘములో బర్నబా, ఒకసారి మీరు కూడా గుర్తు చేయండి. ఎంతమంది ఉన్నారు గుర్తు చేయండి. 2వ వచనం దాకా ఇక్కడ ఎంతమంది ఉన్నారు గుర్తుంచుకోండి. అంత్యోకయలోనున్న సంఘములో బర్నబా ఒకటి, నిగేర్ అనబడిన సుమియోను 2, కురేనీయుడైన లూకియా 3, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన, ఇక్కడ మీరు చదవండి. అసలు మనయేసా మనయేనా? మనయేసా మనయేనా? కరెక్టేనా? చూచారా? మనయేసా మనయేనని ఉందా? మనయేను. ఇప్పుడు ఎంతమంది అయ్యారు మనయేను తోటి? 4. తర్వాత ఇంకొక ఆయన ఎవరు? సౌలు. మొత్తం అంతేనా? 5గురా 6గురా? మీ లిస్టుకి ఎంత వచ్చింది? 5గురు వచ్చారా 6గురు వచ్చారా? 5గురే కదా. 5గురు. ఈ 5గురులో బర్నబా ఎవరంటే లేవి గోత్రానికి చెందినవాడు. బర్నబా ఎవరు? లేవి గోత్రానికి చెందినవాడు. తర్వాత రెండో వ్యక్తి నిగేర్ అనబడిన సుమియోను. ఈయన ఎక్కడంటే నీగ్రో జాతికి చెందినవాడు. నిగేర్ అనబడిన సుమియోను అని ఈయన ఇంకొక ప్రాంతానికి చెందినవాడు, నల్లనివాడు కదా. యూదుడిగా ఉన్న లేవిడి తెల్లగా ఉన్నాడు.
ఈయన వేరే ప్రాంతంగా ఉన్నాడు, నల్లనివాడు. తర్వాత మూడో వ్యక్తి ఎవరు? నిగేర్ అనబడిన సుమియోను. తర్వాత కురేనీయుడైన లూకియా. ఈయన కూడా దరిదాపుగా ఆ ప్రాంతం వాడే. విద్య లేనివారు, చదువు లేనివారు, నీగ్రో వారు అని మనం చూస్తున్నాం. తర్వాత మూడో వ్యక్తి ఎవరు అనబడుతున్నాడు? చతుర్థాధిపతి అయిన హేరోదు కదా. చతుర్థాధిపతి అనే పేరు విన్నారా అసలు అంతకి? చతుర్థాధిపతి అయిన ఇనే అంటారులే. బైబిల్ చదువుతారు కాబట్టి అనేకులు చదువుతారు. బైబిల్లో ఉంది కదా. ఇది ఒకసారైనా ఇంకేడన్నా ఉన్నట్టుగా మీకు గుర్తుకొస్తుందా? మత్తయి సువార్త 14వ అధ్యాయం చూడండి, 1వ వచనము. మత్తయి సువార్త 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. చతుర్థాధిపతి అంటే ఎవరో మనం చూద్దాం. 14:1 వచనం. బైబిల్ తీసుకున్న వాళ్ళు ఎవరన్నా చూస్తే అది అందించండి. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గురించిన సమాచారం విని చాలు. చతుర్థాధిపతి అంటే యూదులు ఇజ్రాయేల్ దేశాన్ని 4 భాగాలుగా చేసి, చతుర్ అంటే 4 కదా, 4 భాగాలు పరిపాలన సౌలభ్యము కోసము, పరిపాలన వృద్ధి కొరకు, క్షేమాభివృద్ధి కోసము 4 భాగాలు చేస్తే ఒక భాగంలో చతుర్థాధిపతి అయిన హేరోదు ఉన్నాడు. హేరోదు అంటే ఎవరో తెలుసా? ఎదోమీయుడు. హేరోదు అంటే ఎవరు? ఎదోమీయుడు అంటే ఎవరు? ఎదోమ్ అని పేరు ఎవరికి? ఏశావుకి. ఏశావు సంతతివాడు ఎవరు? మనయేను. చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడినవాడు. ఈయనెవరు? ఎదోమీయుడు. ఈయన ఒక అన్యుడు. ఒక రకంగా చెప్పాలంటే ఈయనెవరు? ఒక అన్యుడు అన్నమాట. అంటే రాజపరిపాలన ఎరిగినవాడు, రాజ్యంలో ఒక ముఖ్య అధిపతిగా ఉన్నవాడు మనయేననేవాడు. తర్వాత లాస్ట్లో 5వ వాడు ఎవరు? సౌలు ఏ గోత్రానికి చెందినవాడు? బెన్యామీను గోత్రానికి చెందినవాడు. అంటే ఇద్దరు యూదులుగా ఉన్నారు. బెన్యామీను విద్య కలిగినవాడు, ఆ చతుర్థాధిపతి రాజ్యాన్ని పరిపాలించే ఒక వ్యక్తి. ఆ తర్వాత బర్నబా లేవీయుడు. తర్వాత నిగేర్ అనబడినవాడు, లూకియా అనబడేవాడు ఒక నీగ్రో జాతి వాళ్ళు కులాల్లో, మతాల్లో, భేదాల్లో, చదువుల్లో, రంగులో కదా చాలా వేరు. ఎందుకు చెబుతున్నానంటే ఇదంతా ప్రపంచానికి సువార్త అందించబడింది ఈ యొక్క అంత్యోఖయకి మాత్రం. అంత్యోఖయ ద్వారా ఈ ప్రపంచానికి సువార్త అందించబడిందంట. మరి అంత్యోఖయ ద్వారా ప్రపంచానికి సువార్త అందించబడిందంటే ఈ 5గురు ఎలాంటి వాళ్ళంటే వేరు కులాలు అనుకోవచ్చు, వారి మతాలు అనుకోవచ్చు, వారి ప్రాంతాలు అనుకోవచ్చు, వారి విద్యలు అనుకోవచ్చు, వారి రంగులో భేదాలు అనుకోవచ్చు. వేరు వాళ్ళైనా వాళ్ళలో ఉన్న ఒక యూనిటీ కదా, ఒక ఐక్యత కదా. అక్కడ మనం ఏమనుకుంటాం, అసలు ఒక యూనిటీ ఐక్యత రావటానికి మొట్టమొదటిగా వారికి ఒక దీనత్వము ఉంది. ఒకరినొకరు గౌరవించుకోవటం, దీనులై తగ్గించుకోవటం కదా. పౌలంతటి వారు ఏళ్లతో నేనుండేనా అనుకోలా. పౌలు ఎలాంటి వాడు? చాలా గొప్ప విద్యా సంపన్నుడు. ఏళ్లతో నేనుండేది అనుకోలా. లేవీడంతటి వాడు అనుకోలా. రాజ్యంలో పరిపాలన చేస్తున్న మనయేననేవాడు కూడా అనుకోలా. వాళ్ళు యూనిటీ ఎలా ఉందంటే, వాళ్ళ ఐక్యమత్యం ఎలాగుందంటే వాళ్ళంతగా దీనులుగా చేసింది. ఏ సంఘమైనా, ఏ యొక్క ప్రాంతమైనా, దేవుని చేత నడిపించబడుతున్న సంఘాలు వారి యొక్క దీనత్వాన్ని బట్టి వారి యొక్క ఐక్యమత్యము ఉంటుంది. ఐక్యమత్యం ద్వారా ఏమని పెడుతుందంటే వాళ్ళలో ఒక మంచి నమ్మకత్వము ఏర్పడుతుంది. నమ్మకత్వం ద్వారా జవాబుదారీ తత్వము ఏర్పడింది. ఆ తర్వాత స్థిరత్వము ఏర్పడింది. ఇలాంటి లక్షణాలు కలిగి వారు ఆ సంఘాన్ని నడిపించారు కాబట్టి ఆ సంఘం ద్వారా ప్రపంచానికి సువార్త అందింది. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే
మనం అనేకులకు సువార్త ప్రకటించమని మన యొక్క దేవుడు మనకిచ్చిన భాగ్యం కదా. మీరును సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని మాటలు మనం చూస్తున్నాం. అలాగైతే సువార్త ప్రకటించే మనకి కొన్ని లక్షణాలు ఉండాలి అని పౌలు తిమోతికి చెప్పాడు కదా. ఏం చెబుతున్నాడు? నీ వీటి యందు సాధకము చేసుకో, వీటి యందు నీవు నిలకడగా ఉండు. ఏంటి అక్కడ చెప్పిన లిస్ట్ ఉంది పైన. నీవు ప్రేమ, సహోదర ప్రేమ యందును కదా, బోధించుట యందును, హెచ్చరించుట యందును కదా, వీటిని నీవు సాధకము చేసుకో. చదువుట యందని కూడా రాయబడింది. చూచారా మీరు? చదువుట యందు. చదవటం ఎందుకు? పొద్దుగుకులు చదవాలనా? వాక్యాలని చదవాలా లేదా? చదవాలి కదా. మనం ఒకసారి చదివేవాలని మనం ఊరుకోకూడదు, చదవాలి. లోకంలో పుస్తకాలు చదువుతాము, చాలాసార్లు వార్తలు చదువుతూ ఉంటాము. బైబిల్ భాషణ, బైబిల్ విధానాన్ని కూడా చదవాలి. మనం చదవకపోతే కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది మన జీవితాల్లో. కొన్నిసార్లు బైబిల్ భాష మనకు అర్థం కాదు, లోక భాష మనకి అర్థమైంది. అవునంటారా కాదా? పుస్తకాలు, లోక సంబంధమైన పుస్తకాలు ఎక్కువ చదువుతాము, లేకుంటే వార్తాపత్రికలు చదువుతూ ఉంటాము, అలాగే క్లాస్ పుస్తకాలు చదువుతూ ఉంటాము, అనేకమైన పుస్తకాలు చదువుతూ ఉంటాము. కనుక బైబిలు వర్షన్ ఎలా ఉంటుంది, బైబిల్ చదివేటట్టుగా ఉండాలంటే ఎలా ఉండాలి అనేది కూడా బైబిల్ మనకు ఎక్కువ చదవాలి కదా. అందుకే ప్రభువారు అపోస్తులైన పౌలు ద్వారా హెచ్చరిక చేసిన మాట అది. తిమోతి తోటి చెప్పిన మాట, నీవు చదువుట యందును కదా, చదవాలి. చదవకపోతే కొన్ని తేడాలు వస్తాయి. ఒక దైవ సేవకుడు చెబుతుంటే నేను చెబుతున్నా, ఒక ఆయన ఒక సాటికి సేవకి వెళ్ళాడంట. వాళ్ళు నన్ను ఎంతగానో ప్రేమించారండి. నేను పలానా సాట సేవకి వెళితే నాకు అన్నీ పెట్టారు, అంతా ఆదరించారు. భోజనం పెట్టేటప్పుడు పెద్ద ప్లేట్ నిండా రకరకాల కూరలు వేసి అంత పెడ్డ పెట్టాడని పోయి అంత పెంట పెట్టాడు అన్నారంట. ఇప్పుడు ఎట్లా ఉంటుందని భాష మనకు సరిగా అర్థం కాకపోతే కదా. అసలు పెడ్డ అనే పదాన్ని ఉపయోగించేది మట్టికి కదా. అన్నాన్ని ఎక్కువగా అంటూ ఉంటారు, కానీ అది అన్నానికి ఉపయోగించే పదం కాదు వాస్తవంగా. చూసారా, బైబిల్ భాష మనకు కావాలి కదా. మనకి బైబిల్ చదవాలని పౌలు తిమోతికి చెప్పాడు. మనం కరెక్ట్గా చదవాలి బైబిల్ని. అలా చదవకపోతే మనం కొన్నిసార్లు నష్టపోతాం, ఇబ్బంది పడతాం. అనేక రకాలైన బోధనల గురించి అనేక సందర్భాల్లో అనేక విధాలుగా మనం బోధ చేస్తున్నాం. పాటలో కూడా బోధ ఉంది కదా. పాటల ద్వారానో ఆత్మ సంబంధమైన పద్యముల ద్వారా బోధించడమే ఉంది కదా. వాటిలో కూడా బోధ ఉంది. మనం వ్యక్తిగతంగా బోధిస్తున్నాం, సమాజపరంగా బోధిస్తున్నాం, సంఘపరంగా బోధిస్తున్నాం. అయితే ఎలా బోధిస్తున్నాము? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను చూడండి. ఎందుకంటే మనం అలా బోధించకపోతే ఒక ప్రమాదం కూడా ఉంది. ఆ ప్రమాదము యాకోబు చెప్పాడు. ముందుగా ఆ మాట చూద్దాం చూడండి. అయితే యాకోబు 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. మనం అలా బోధించకపోతే దేవుని గ్రంథంలో మనకి ఏం చెబుతుందంటే దేవుని వాక్యము చూడండి, మనకందరికి తెలిసిన వాడు 3వ అధ్యాయం 1వ వచనంలో యాకోబు పత్రికలో ఏమంటాడు? నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఏందండి, మనకు బోధించమన్నాడు, మళ్ళీ బోధకులు కాకుండుడి అంటున్నాడు. కఠినమైన ఏం బోధ, ఎలాంటి బోధ అంటే బోధకులకు ఎలాంటి శిక్ష ఉందంట? ఇక్కడ ఏం రాయబడింది? కఠినమైన తీర్పు. కఠినమైన తీర్పు అంటే దానికి ముందు ఇంకొక మాట ఉంది. ఇంకొక మాట కూడా చెప్పాలంటే మరి కఠినమైన తీర్పు అంట కదా. ఒట్టి కఠినమైన తీర్పు కాదు, మరి కఠినమైన తీర్పు. ఒకవేళ నిజంగా నేను ఒక వ్యక్తికే బోధించాలనుకున్నాను అనుకో, అట్లాగే ప్రతి ఒక్కళ్ళకి ఒకళ్ళకి బోధించాలంటే ఎక్కడ పనికిరాదు. బోధించాలి. అలాగా బోధించుట యందును హెచ్చరించుట యందును వ్యక్తిగతంగా చెప్పాలి. ఇప్పుడు సమాజంలోకి వచ్చి నేను ఒకరికి బాగా అర్థం అవ్వాలి, ఒకరు బాగా తెలుసుకోవాలి, ఒకరికి తగలాలా అని చెప్పేది వాక్యానుసారం కాదు. ఎక్కడి నుంచో అని సమాజంలో అలా చెబితే చాలా ఇబ్బంది అయింది. కొంతమంది అలా చెబుతూ ఉంటారు. అలా చెప్పకూడదు.
మనము వాక్యంతో చెబుతున్నప్పుడు అందరికీ అర్థమవుతూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళలో ఎవరిలోనైనా మనం చెప్పిన వాక్యం ఇది నాకు లాగుంది, నాకు తగిలినట్టు ఉంది అనుకుంటే సరి చేసుకుంటారు. గురి పెట్టుకొని చెప్పకూడదు. ఏ కూడికలో ఒక వ్యక్తి కోసమని చెప్పకూడదు, అలా చెప్పకూడదు. అది వ్యక్తిగతంగా వాళ్ళని పరిశీలించవచ్చు, అడగవచ్చు, వాళ్ళని చెప్పవచ్చు. అలా ఉండకూడదండి, మీరు అలాగో కరెక్ట్గా రావాలి, హెచ్చరించాలి అని చెప్పి. ఒక దైవసేనుడంట ఆరాధన చేస్తున్నప్పుడు నీ సహోదరునికి నీ మీద ఏదైనా ఆయాసం కలిగి ఉంటే నీ వెళ్ళి మొదట అతనికి సమాధానపడి ఆ తర్వాత వచ్చి నీవు ఆరాధన చేయమన్నాడు. ఒక ఆయనంట మద్రాసు నుంచి ఇటు వైజాగ్ ప్రాంతం నుంచి రైల్వేకి ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆయన పేరు రాజమణి లేక్లీన్ అంట. ఆయన తన కింద ఉన్న ఒకరిని ఏదో గద్దించి ఆదివారం ఆరాధనకు వస్తే ఇదే వాక్యం వినబడి గబగబా లేచిపోయి ఆయన వెళ్ళి ఆ కాయలు పండ్లు కొనుక్కొని అతను ఎవరినైతే అరిచాడో అతనికి సమాధానం చెప్పి నన్ను క్షమించరా అని చెప్పి బతిలాడుకున్నాడు. సార్, మీరు పై అధికారులు, మీరు అరిసే అధికారం, నన్ను గద్దించే అధికారం ఉంటుంది, మీరేంటి నన్ను క్షమాపణ అడగటం అంటే, ఎవరి నాయన నువ్వు ఆ మాట చెప్పురా నాయన, నాకు అదే చాలు, నేను పోయి ఆరాధన చేయాలా, ఇవన్నీ అడగబాకు అని అన్నానంట. సరే సార్, నువ్వు అట్ట అనకూడదు సార్ అంటే క్షమాపణ చెప్పుకొని వచ్చి మరలా వచ్చి ఆరాధన చేస్తే పాస్టర్ గారు అన్నానంటే, ఏంటి సార్ ఎక్కడికి వెళ్ళారంటే, మీరు చెప్పిన వాక్య ప్రకారంగా అలాగూ చేసి వచ్చానండి. నేను ఈరోజు మా కింది అధికారిని ఒక ఆయన నేను అరిసి వచ్చాను, సమాధానం లేదు అనుకున్నాను. మనం అందరం చనిపోయిన తర్వాత ఆయన సమాధి మీద ఒకటి రాశారంట. ఏం రాశారంటే, మనందరూ చనిపోయిన తర్వాత సమాధుల మీద ఏమో రాస్తారు, ఫలానా వ్యక్తి క్రీస్తునందు మృతి పొందినని రాస్తారు కదా. ఈయన సమాధి మీదంట దేవుని వాక్యమునకు వణికినవాడు అని రాశారంట. దేవుని వాక్యానికి వణికినవాడు ఎవరైనా రాజమణి లేక్లీన్ అని ఆయన రైల్వే డిపార్ట్మెంట్లో గొప్ప పని చేసేవాడు. సరే, మొత్తానికి మనం దేవుని వాక్యానికి వణకాలి, భయపడాలి. దేవుని వాక్యం విలువైంది కాబట్టి. అందుకనే ఎక్కడ చూస్తున్నాడు, మరి ఎక్కువగా కఠినమైన శిక్ష యాకోబు పత్రికలో చెప్పిన మాటలు. ఇప్పుడు ఉదాహరణ నేను కనుక అలా పనిచేస్తే ఇప్పుడు దరిదాపుగా ఇప్పుడు మన బైబిల్ స్టడీలో ఒక 40 మంది 30 మంది ఉన్నారనుకో, ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్పాలని తగలని చెప్తే వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గం. వాక్యమే కదా, వాక్యమే చెప్పాలి. వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గం. మన పెద్దలు చెబుతుంటే ఒకసారి యెషయా అన్న కానీ ఇంకా పెద్దవాళ్ళు చెబుతుంటేను, వాక్యం అనే ఖడ్గం ఎట్లా వాడాలంట, వాక్యం నా చెయ్యే ఖడ్గం అనుకో, ఇటు 10 ఉంది, ఇటు 10 ఉంది. ఎట్లా వాడాలి ఈ కత్తిని? ఇటు ఉండారు జనం, ఇటు ఉండారు. ఎట్లా వాడాలన్నా అంటే వాళ్ళకి తగలని వీళ్ళకి తగలని ఎట్లా వాడమంటాడు ఆ ఖడ్గాన్ని? ఎట్నేనా లేకుంటే ఎట్టనా? ఎట్ట వాడాలి మీకు తెలియదు, మీరు ఇన్ని ఉంటారు కదా చాలాసార్లు. ఎట్టాగా వాడాలి ఖడ్గాన్ని కదా. అంటే వాక్యం ఒక మాట చెప్పగానే, ఒక వ్యక్తికి తగలగానే మళ్ళీ అమ్మటే ఇంకోళ్ళకి చెప్పాలంటే ఏం చేయాలి? కత్తి పైకి ఎత్తాలి. కత్తి పైకి ఎత్తినప్పుడల్లా నాకు తగులుతుంది, కత్తి దించినప్పుడల్లా ఎవరికో ఒకరికి తగులుతుంది. 100 మంది ఉన్నారంటో 100 మందిని హెచ్చరించడానికి 100 మందికి చెబితే మీకు అందరికి ఒక్కొక్కసారి తగిలితే ఆ కత్తి నాకు 100 సార్లు తగులుతుంది. అవునా కాదా? కరెక్టా కాదండి? నిజమేనంటారా కాదంటారా? మీకు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కసారి తగిలితే ఆ వాక్యము నాకు 100 సార్లు తగులుతుంది. ఎత్తినప్పుడల్లా నాకు తగులుతుంది, దించినప్పుడల్లా మీకు తగులుతుంది. అందుకే అంటున్నాడు, సేవకులైన మీరు ఎలాగంటా మరి కఠినమైన తీర్పు అనే మాట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు, 5వ అధ్యాయం 1-2 వచనాలు నేను ముగిస్తాను. ఇంకా 2 వచనాలు మాత్రమే చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 2-3 వచనాలు, 1-2 వచనాలు చూడండి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగాను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. చాలండి.
అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధించాను. ఎవరు ఈ బోధ చేసింది ఎవరు? ఈ అధ్యాయంలో ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు? యేసుక్రీస్తు వారా, అపోస్తుల, బోధకుల? ఎవరు? యేసుక్రీస్తు వారే కదా. అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగూ బోధించాను. ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు బోధ ప్రారంభం ఉంచింది ఏ సంవత్సరం? 30వ ఏట కదా. యేసుక్రీస్తు వారు ఆయన బోధ ప్రారంభించిన వయసు ఏ కాలం అంటే 30వ సంవత్సరంలో. 30వ సంవత్సరం. కరెక్ట్, బాగా చెప్పారయ్యా, మంచి సమాధానం. మరొక మాట చూద్దాం, చూడండి. 30వ సంవత్సరంలో బోధించే ఆయన ఒక మాట చూద్దాం. లూకాసు వార్తలో మనం చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 46, 47 వచ్చాను చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకులతో కూర్చుండి, బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూచిరి. ఆయన మాటలు విన్న వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. చాలండి. యేసుక్రీస్తు వారు అప్పుడు ఏ వయసు ఆయనకి? ఆ పైన వచనాల్లో మనకు ఉంటుంది, ఎక్కడో 39లోనో 40లోనో ఉంటుంది. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు, ఏ వయసులో? 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క మాటలకు మత నాయకులకు, శాస్త్రులకు, పెద్దలకు గుండెలో రైళ్లు పరిగెత్తినాయి. విద్య లేని పామరుడు, ఈయనకి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? చదువుకొనని ఇతనికి పాండిత్యము ఎక్కడి నుంచి వచ్చిందని మత నాయకుల్ని గడగళ్ళాడిచ్చాడు 12 ఏళ్ల ప్రాయంలో. ఈయన బోధ ప్రారంభించింది, నోరు తెరిచి బోధ ప్రారంభించింది 30వ ఏట. 12 ఏళ్ల ప్రాయంలోనే ఇంతగా బోధించగలిగిన ఆయన 30 ఏళ్ళు మౌనంగా ఉన్నాడు. 30 ఏళ్ళ దాకా మధ్య ఎన్ని తీసేయాలి ఇప్పుడు? 12వ ఏట మత నాయకులను గడగడలాడిచ్చాడు. 30వ ఏట మాట్లాడటం మొదలుపెట్టాడు. మధ్యలో ఎన్ని తీసేయాలా? ఎన్నోటి దరిదాపుగా 18 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడంట. మౌనంగా బోధించాడు. మౌనంగా ఉండటం కాదు, మౌన బోధ. అంటే యేసుక్రీస్తు వారు మనకి ఒక పాఠం నేర్పుతున్నాడు ఇక్కడ. ఆయన దేవుడై ఉండి, సామర్థ్యత కలిగిన వాడై ఉండి, బోధించగలిగిన వాడై ఉండి 12 ఏళ్ల ప్రాయంలోనే మత నాయకుల్ని గడగడలాడించిన ఆయన, అనేకులు విస్మయం పొందించేటట్లుగా చేసిన ఆయన 30 ఏళ్ల దాకా ఆయన క్రియలలో, మాటలలో, ప్రవర్తనలో అనేక విధాలుగా ఆయన మౌన బోధ చేయకూడదండి. మౌన బోధ కొన్నిసార్లు మనం చేయకూడదా? నోరు తెరవకుండా మన ప్రవర్తన ద్వారా కదా అనేకులు మార్చొచ్చా లేదా? యేసుక్రీస్తు వారే మనకు ఒక మాదిరి చూపించాడు. 18 సంవత్సరాలు ఆయన గమ్మునున్నాడంటే ఊరకే ఉండలా. ఆయన మాటలో, క్రియలో, అనేక విధాలైన బోధనలో ఆయన మాదిరి చూపించి 30వ ఏట ఆయన నోరు తెరిచి బోధింపనారంభించాను అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా బోధించేటప్పుడు ఎలా ఉండాలనో మనము గమనించాలని, బాగా నేర్చుకొని మనం అనుసరించగలిగింది నేర్చుకున్నామంటే చాలామంది ఈ రోజుల్లో యూట్యూబ్ ఛానల్లో చూసి రకరకాలుగా మెచ్చుకుంటాం. సార్ ఓకే, మంచిదే. వాళ్ళ సాక్ష్యాలు, వారి జీవితాలు మనకు తెలియదు, వాళ్ళు ఎలా ఉంటారో మనకి తెలియదు. మన మధ్య ఉండి, మన మధ్య దైవ సేవకులుగా, దేవుని బిడ్డలుగా, సంఘ బిడ్డలుగా ఎదుగుతున్నారు. వారు మన జీవితాలను వారి జీవితాలను మన మధ్య ఉంచుతున్నారు. వారిని గురించి మనకు తెలుసు. మరి అలాంటి వారు మనకు బోధిస్తూ ఉన్నారు అనేకులు. వాళ్ళని కూడా మనం గమనించాలి, వాళ్ళ మాటలు వినాలి. ఎందుకు నేను ముందుగా చెప్పా, ప్రసంగ వేదిక ఏ విధంగా పోతుందో సంఘం ఆధారిన వెళ్ళిద్ది. అవునా కదా? ప్రసంగ వేదిక ఏ స్టైల్లో బోధించుకుపోతుందో, ఏ వర్షన్ను ప్రజలకి అందిస్తున్నారో
సంఘం ఆధారణ వెళ్ళిద్ది. సంఘం వెళ్ళవలసింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి. కాబట్టి మన బోధలు అలాగుండాలి. పౌలుకు ఒక పేరు పెట్టారు. పౌలుకు మరొక పేరుంది. ఏం పేరు మీకు ఐడియా ఉందా? గుర్తుందా మీకు? గుర్తులేదా? గుర్తులేకపోతే చెప్పుదాం, మనం ముగించుకుందాం. కానీ అపోస్తల కార్యముల గ్రంథంలోనే 14వ అధ్యాయంలో 12వ వచనంలో కాబోలు పౌలుకి హెర్మే అనే పేరు పెట్టారు ఒక సందర్భంలో. చూచారా? ఒకసారి చూస్తే చూడండి. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 14:12 అనుకుంటాను. పౌలు ముఖ్య ప్రసంగికుడైనందున అతనికి హెర్మే అని పేరు పెట్టాను. హెర్మే అంటే అర్థం ఏంటంటే ప్రసంగికుడు అని అర్థం. హెర్మే అంటే అర్థం ప్రసంగికుడు. అసలు ప్రసంగ శాస్త్రం అనేది ఒకటి ఉందంట. మనకు తెలియదు, నాకు కూడా తెలియదు వాస్తవంగా. ప్రసంగ శాస్త్రం మనకు చదువుకునేటప్పుడు గణిత శాస్త్రం తెలుసు కదా, గణిత శాస్త్రము. అలాగే ఇంకా ఏమేమి శాస్త్రాలు ఉన్నాయి? సాంఘిక శాస్త్రము, సామాన్య శాస్త్రము, ఇట్లా మనం చదువుకుంటే ఇలాంటి శాస్త్రాలు ఉన్నాయి. కానీ ప్రసంగ శాస్త్రం ఉందంట. ప్రసంగ శాస్త్రము ముఖ్య ప్రసంగికుడైనందున పౌలుకి ఏం పేరు పెట్టాడు? హెర్మే. హెర్మే అంటే ప్రసంగికుడు అని అర్థం. ముఖ్య ప్రసంగికుడు అని రాయబడింది అక్కడే. అలాగైతే మనం ప్రసంగిస్తున్నామంటే ప్రసంగాన్ని గురించి ఒక శాస్త్రమే ఉందంటున్నారు. మనకు ఆ శాస్త్రం తెలియదేమో కదా. మనకు తెలిసిన శాస్త్రాలు కొన్నే, కానీ ప్రసంగానికి ఒక శాస్త్రం ఉందంటున్నాడు. ప్రసంగ శాస్త్రం ఉందంటున్నారు. పౌలుకి ఆ పేరు పెట్టినట్టుగా మనం కూడా వింటున్నాం. అయితే మన బోధల్లో మన యొక్క వాక్యంలో ఎలా ఉండాలో మనం నేర్చుకుందాం, జాగ్రత్తగా అనుసరిద్దాం. మనం అనేక విధాలుగా బోధిస్తున్నాం, సాక్షులుగా ఉంటున్నాం సంఘాల్లో. కానీ సేవకులే కాదు, సహోదరులు కూడా వాళ్ళ కుటుంబాల్లో భర్తల కోసం, బిడ్డల కోసం, అవునా, ఉందా లేదా? పరిచర్య ఉందా లేదా? కేవలం ఇక్కడ నిలబడితేనే కాదు, పరిచర్య ఉంది. కాబట్టి మనం ఎలా బోధిస్తున్నాము? మరి ఆ ప్రపంచానికి సువార్త అందించింది ఈ సంఘమే కదా. మరి ఇంతగా ప్రపంచానికి సువార్త అందించగలిగిన సంఘం, ఆ సంఘానికి ఉన్న క్వాలిటీలు మనం చూసాం కదా. ఏమేం క్వాలిటీలు ఉన్నాయి? దీనత్వం ఉంది కదా, ఐకమత్యం ఉంది, అలాగే ఇంకేముంది? ఒకరినొకరు సహించుకోవటం ఉంది, జవాబుదారీతనం. జవాబుదారీతనం అంటే మీకు అది అర్థం కాలేదు, నేను నాకు వివరించడానికి సమయం లేక నేను చెప్పలేదు. ఇప్పుడు జవాబుదారీతనం అంటే మీలో ఆఫీసర్లు ఎవరైనా ఉన్నారు, ఉద్యోగం చేసేవాళ్ళు, వాళ్ళు ఈరోజు సెలవు పెట్టాలి. సెలవు పెడుతున్నాన్న సంగతి మీ పై అధికారులకు చెప్పాలా లేదా? ముందుగా చెప్పాలా? చెప్పకుండా పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే కొన్ని ఇబ్బందులే కదా, చెప్పాలి. దీన్ని జవాబుదారీతనం అంటారు. ఉదాహరణకి మనం అందరం ఇంత ఐకమత్యంగా ఉన్నాము, మరి గవర్నమెంట్ ఆఫీసుకే అంత విలువగా చెబుతున్నాము. అలాగే మనం సంఘానికి కానీ పరిచర్యకి కానీ సంఘం గొప్పదా, ఆఫీసులు గొప్పవా? లోక సంబంధమైనవి సంఘమే కదా. మరి సంఘంలో మనం కూడా కొన్నిసార్లు రాలేకపోవటానికి కారణం, ఏ పరిచర్యకైనా మనం దాన్ని చెప్పలేకపోతున్నాం. వాస్తవంగా మనందరం కలిసి ఒక యూనిటీగా ఉన్నామంటే జవాబుదారీతనం ఉండాలి. సినిమా హాల్లోకి అయితే అవసరం లేదు కదా. పక్కన మనం ఏడో కూర్చున్నాం, నా పక్కన కూర్చుంది ఎవడో వాడు మనకు అవసరం లేదు. ఒకవేళ నేను ఒకటికి కానీ దేనికైనా బయటకు పోవాలనుకో పక్కోడికి చెప్పాల్సిన అవసరం లేదు, ఉందా? వాడికి జవాబుదారీతనం ఏమీ లేదు. నా ఇష్టం పోవచ్చు, రావచ్చు. అదే మనం అందరం ఒకసారి ఉన్నామనుకో, మనమందరం ఒక ప్రోగ్రామ్ మీద మనందరం వెళ్ళామనుకో, మనందరం ఒకసారి కూర్చొని ఒకరు కనుక ఎవరైనా ఏదైనా వెళ్ళాలంటే పక్కోళ్ళకి చెబుతారా లేదా? అన్న నేను అక్కడి దాకా వెళ్ళి వస్తాను ఇదని చెప్పి. ఇలాంటి జవాబుదారీతనం చాలా విలువైంది. వీటన్నిటిని వివరించడానికి సమయం చాలేదు, కానీ అలాంటి లక్షణాలు ఆ సంఘానికి ఉన్నాయి. కాబట్టి ప్రపంచానికి సువార్త అందించగలిగింది. మనం ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటే మనం ప్రపంచానికి కాకపోయినా మన ఇరుగు పొరుగు వారికి, మన ఇంటి వారికి, మన సంఘానికి, మన ఆధ్యాత్మిక జీవితానికి మనం ఈ దీవెనల ఆశీర్వాదాలు పొందుకోగలుగుతామని
ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ దేవుడి మాటలు మన కోసం దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. ఇంకా విషయాలుంటే స్థానికులు ప్రకటన చేస్తారు, నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మితిలేని ప్రేమకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా ఈ దినాన తండ్రి మీ స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన నైనా తండ్రి మేదరమెట్ల సంఘమును బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈరోజు నా ప్రభా మీ బిడ్డలతో నేను కూడా నా తండ్రి వాక్యాన్ని పంచుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా తండ్రి. మీరు ఇచ్చిన ఈ మాటలను బట్టి ఆలకించిన మీ బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా నా ప్రభా, మేము ప్రపంచానికి సువార్త అందించలేకపోయినా మా కుటుంబాలకి సంఘంలో మాదిరిగా ఉండటానికి నాయనా తండ్రి మేము ఎన్ని విషయాలు నేర్చుకోవాలో నాయన తండ్రి, ఎలాగ మేము ఉండాలో వీటన్నిటినీ నాయనా మీ దాసుడైన తండ్రి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి వివరాలు అందించినట్లుగా మరొకసారి పరిశుద్ధాత్మ దేవ నీవు మీ దాసుల్ని నిలబెట్టి అనేక సార్లు అనేక పర్యాయాలు మీ ఆత్మీయ కుమారులు కుమార్తెలుగా ఉంచబడిన సంఘానికి అనేక సంగతులను వివరిస్తున్నారు. తద్వారా నా ప్రభా నేను వచ్చు వరకు చదువుట యందు ఈటి యందు నీవు నిలకడగా ఉండాలి, వాటిని సాధకం చేసుకోవాలని చెప్పి నాయనా నా ప్రభా తండ్రి మీరు చెప్పిన దాన్ని బట్టి స్తోత్రాలు. అలాంటి విషయాలు మేము నేర్చుకొని ఆత్మీయంగా ఎదగటానికి కుటుంబాలకి సంఘాలకి దీవెన ఆశీర్వాదాలు తెచ్చుకోవడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.